తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గూడు బండి బతుకులు ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇందిర పెళ్ళికి జయకి 3వ నెల. ఇది జయకి 5వ కాన్పు. మళ్ళా ఆడపిల్ల పుడితే జనార్దనం ఆపరేషన్ చేయించుకోడు. తాను మగపిల్లాడు పుట్టేదాకా పిల్లలను కంటూనే ఉండాలి. క్రితంసారి ప్రభా పుట్టినప్పుడు ఆసుపత్రిలో పురుడయింది. ఈసారి కూడా ఆసుపత్రిలోనే అవుతుంది. ఏం చెయ్యాలో ఒక నిశ్చయానికి వచ్చింది జయ. జయకు నొప్పులు మొదలయ్యాయి. నొప్పులు మొదలయ్యాక కూడా ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు చేసిన తర్వాతే హడావుడిగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. లేబర్ రూమ్లోకి డాక్టర్ వచ్చింది. ఒకవైపు నొప్పులు బాధ భరిస్తూనే జయ డాక్టర్ అమ్మతో అంది, డాక్టర్ అమ్మ, ఇలా పురుడైన వెంటనే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం సులువు అవుతుందట కదా? అవునమ్మా, తర్వాత ఎప్పుడో కంటే పురుడైన వెంటనే చేస్తే బాధ ఎక్కువ ఉండదు. అయితే నాకు పురుడైన వెంటనే ఆ ఆపరేషన్ చేసేయండి డాక్టర్, పళ్ళ బిగువన నొప్పి భరిస్తూ అంది జయ. మరి మీ వాళ్ళని ఈ విషయం గురించి అడిగావా? అంటే ఈ ఆపరేషన్కి వాళ్ళ అనుమతి అవసరమా డాక్టర్? నీకు ఇప్పటికే 4 పిల్లలున్నారు కాబట్టి అవసరం లేదు. అయితే ఆపరేషన్ చేసేయండి డాక్టర్, దృఢమైన స్వరంతో అంది జయ. ఒకవైపు నొప్పులు పడుతూనే విషయాలన్నీ స్పష్టంగా చెప్తున్న జయ వంక ఆశ్చర్యంగా చూసింది డాక్టర్. నువ్వు చాలా ధైర్యవంతురాలివమ్మా, తప్పకుండా అలాగే చేస్తాను అన్నది. ఒక చిన్న విన్నపం డాక్టర్. చెప్పమ్మా. ఆపరేషన్ విషయం మా వారికి కానీ మా ఇంట్లో మిగిలిన వారికి కానీ చెప్పకండి. తర్వాత తీరిగ్గా నేను చెప్పుకుంటాను. సరేనమ్మా. నొప్పులు మొదలయ్యే ముందు దాకా తిరుగుతూ పనులు చేసుకోవడం వలన పురుడు సులువుగానే అయిపోయింది. మళ్ళా ఆడపిల్ల. కాన్పోయిన వెంటనే డాక్టరు జయకి ఆపరేషన్ చేసేసింది. కాన్పోయిన 5వ రోజు జయను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. నేను అనుకుంటూనే ఉన్నాను, మళ్ళా ఈ స్రోమంటూ ఇది ఆడపిల్లనే ఎత్తుకొని వస్తుందని. సరేలే, మళ్ళా వచ్చేసారైనా మగపిల్లాడు పుడతాడేమో చూడాలి అంది అత్తగారు ఈసడింపుగా. జయ మౌనంగా ఊరుకుంది. తన ఆపరేషన్ విషయం తాపిగా చెప్దామనుకుంది. వెంకటేషు భార్య భాను ఇంట్లో భోజనాలకి కంచాలు పెట్టడం తప్ప మరో పని చేయడం లేదు. ఇంట్లో ఉన్న సమయం అంతా వెంకటేషు భాను భాను అంటూ చీటికి మాటికి తమ గదిలోకి పిలుస్తూనే ఉంటాడు. ఒకరోజు అత్తగారు ఉండబట్టలేక అనేసింది, ఒసేయ్ భాను, చీటికి మాటికి వాడిని అలా నిన్ను గదిలోకి పిలవద్దని చెప్పు. అయినా ఇంట్లో ఇన్ని పనులు పెట్టుకొని అలా వెళ్ళిపోతుండడం నాకేం నచ్చలేదు సుమి అంది గట్టిగా. ఆ రోజు భాను తన భర్తతో ఆ విషయం చెప్పింది. వెంకటేషు విసురుగా వంటింట్లో పని చేసుకుంటున్న తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మా, భానుతో ఏమన్నావు? నేనేదో నాకు వస్తువులు కనపడక అప్పుడప్పుడు తనని గదిలోకి పిలుస్తాను, ఆ మాత్రానికి తప్పైపోయిందా? అయినా ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళున్నారు, అందరూ తలో పని చేసుకుంటే ఇంకేం పనులుంటాయి? అక్కడ నీ కూతుర్ని భాను వాళ్ళ అన్నయ్య ఇలాగే పిలుస్తాడు, నువ్వు దానితో ఇలాగే అంటావా అన్నాడు కోపంగా. జయ అత్తగారు మొదటిసారిగా గచ్చుమనిపోయింది. మొదటిసారిగా ఆమెలో ఒక ఆలోచన వచ్చింది. అవును, ఇక్కడ తాను భానుని ఎలా చూస్తే అక్కడ ఇందిరను కూడా వాళ్ళు అలాగే చూస్తారు. ఆ ఆలోచన వచ్చాక ఆమె తెచ్చిపెట్టుకున్న శాంతంతో అంది, అది కాదురా, ఇంట్లో మనుషులు ఎక్కువైపోయారు, పనులు ఎక్కువైపోయాయి, అందుకే కాస్త పనులు అందుకో అమ్మా అన్నాను. నీకంత బాధగా ఉంటే ఇంకెప్పుడూ అలా అనన్లే. అన్నీ వింటున్న జయ విరక్తితో నవ్వుకుంది. పెద్ద తోటికోడలు తన మేనకోడలే కాబట్టి తనని ఏమీ అనదు. ఆఖరి తోటికోడలు పుట్టింట్లోనే తన కూతురు ఉంది కాబట్టి తనను ఏమీ అనదు. ఇక మిగిలింది నేనే, నన్ను ఏమన్నా పర్వాలేదన్నమాట. ఇంట్లో మనుషులు పెరిగి తన భర్త పూర్తి జీతం తెచ్చి తల్లికే ఇచ్చేయడం సుమిత్రకు అస్సలు కొరుకుడు పడలేదు. తమ కుటుంబం వాళ్ళు 4. జనార్దనం కుటుంబం 7. అందులో 4 ఆడపిల్లలు. రేపొద్దున్న తమ సంపాదనను ఆ ఆడపిల్లల పెళ్లికి ఖర్చు పెట్టినా తాను ఏమీ చేయలేదు. ఇప్పటి నుండే జాగ్రత్త పడాలి. ఇదిగో చూడండి, ఇలా అయితే మన పిల్లలు పెద్దవాళ్ళయ్యేసరికి వాళ్లను మంచి చదువులు చదివించడానికి మన దగ్గర ఏమీ మిగలవు. వీలైనంత త్వరగా మనం ఈ ఇంట్లోంచి బయటపడాలి.
ఆ మధ్య ఎప్పుడో కంపెనీ క్వార్టర్ ఇస్తామంటే అందరూ కలిసి ఉండాలని కాలనీ ఇల్లు వదిలేశారు. ఇప్పుడు మళ్ళా కాలనీ ఇంటికి దరఖాస్తు పెట్టండి, మనం హాయిగా ఉండొచ్చు అంటూ రోజు భర్తకు చెప్పసాగింది. వినగా వినగా సుమిత్ర భర్తకు తన భార్య చెప్పినది నిజమే అనిపించింది. అమ్మా, రోజు ఆఫీస్కి అంత దూరం వెళ్ళాలంటే శ్రమ అయిపోతోంది. కాలనీలో ఇల్లంటే ఇంటికి నడక దూరంలోనే ఉంటుంది. మేము కాలనీ ఇంటికి మారిపోతాం అన్నాడు ఒకరోజు తల్లితో. నిర్ఘాంతపోయింది ఆవిడ. కనీసం మారిపోవాలని ఉంది, నువ్వేమంటావు అని అడిగినా అంత దెబ్బ ఉండేది కాదేమో. ఆ రోజు జయ అత్తగారికి జయ బావగారికి 2 గంటలు వాదన జరిగింది. ముందు సుమిత్ర వాళ్ల వాదనలో కల్పించుకోకపోయినా ఇక ఆఖరికి ఆగలేక వాళ్ల మధ్యకు వచ్చి అంది, మా సంపాదనంతా ఇక్కడ అందరికీ ధారపోయలేమత్తయ్యా, మా పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని ఉంది. వేరే ఉండి మా డబ్బు మేము జాగ్రత్త పెట్టుకుంటే తప్ప అవన్నీ అవవు అన్నది. వింటున్న అత్తగారు మాటలు రానట్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఇన్నాళ్ళు మేనకోడలు అంటూ గారం చేసిన పిల్లేనా ఇది అనుకుంది విస్మయంగా. జనార్దనం కల్పించుకొని అన్నాడు, వాళ్లను వెళ్ళిపోనీయమ్మా, నా సంపాదన తమ్ముడి సంపాదన ఉందిగా, అందరికీ సరిపోతుందిలే. సుమిత్ర భర్త పిల్లలతో కలిసి వేరే వెళ్ళిపోయారు. జయకు మాత్రం పనిలో పెద్ద మార్పు రాలేదు. ఇందిర వెంకటేష్ల పెళ్లిళ్ళు అయి 7 ఏడాది అవుతోంది. ఒకరోజు ఇందిర దగ్గర నుండి తల్లికి ఒక ఉత్తరం వచ్చింది. అమ్మా, ఇన్నాళ్ళు నేను ఏ ఉత్తరం రాయాలన్నా ఇక్కడ మీ అల్లుడికి మా మామగారికి చూపించి పోస్ట్ చేయాలి. అందుకే చాలా విషయాలు రాయలేకపోయాను. ఇప్పుడు ఈ ఉత్తరం వాళ్ళకి తెలియకుండా రాసి ఇంకొకరి చేత పోస్ట్ చేస్తున్నాను. ఆయన డాక్టర్ అనుకొని మీరు పెళ్లి చేశారు, కానీ ఆయన ఎంబీలో అన్ని పేపర్లు ఇంకా పాస్ అవ్వలేదట. 3 ఏళ్ల నుండి అవి రాస్తున్నారట, కానీ పాస్ అవ్వడం లేదట. ఏదో ఆసుపత్రిలో పనిచేస్తున్నారని చెప్పిన విషయం కూడా అబద్ధం. ఆయనకి ఎక్కడా ఇంకా ఉద్యోగం లేదు. ఇంట్లో ఎప్పుడూ డబ్బుకి కటకటే. మా అత్తగారు పూచిక పుల్ల ఇటు తీసి అటు పెట్టడం లేదు నేను వచ్చాక. నాకు పని గురించి కూడా అంత విచారం లేదు. మొదట్లో కష్టంగా ఉన్నా ఇప్పుడు అలవాటైపోయింది. కానీ చీటికి మాటికి నన్ను కసురుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని దెబ్బలాడుకున్నా నన్ను దెబ్బలాడే విషయంలో ముగ్గురు ఒకటైపోతారు. పెద్ద ఆయన మామగారు కూడా నన్ను అనరాని మాటలు అంటూ ఉంటే నేను కాస్త గొంతు పెంచి, మామయ్య గారు కనీసం మీరైనా అటువంటి మాటలు మాట్లాడకండి అన్నానని ఆయన నా లెంప పగలగొట్టారు. ఏమే, మీ అమ్మ గయ్యాళితనం నీకు వచ్చినట్లుంది. మీ నాన్నకి నోరు లేదు కాబట్టి ఆవిడ ఆటలు సాగుతున్నాయి. నా దగ్గర అలాంటి ఆటలు సాగవు, తెలిసిందా అంటూ గంటసేపు కేకలేశారు. మరోసారి ఇంట్లో డబ్బుకి ఇబ్బందిగా ఉంది, పోనీ నేనేమైనా చిన్న ఉద్యోగం చూసుకోనా అని అడిగినందుకు నాకు సంపాదన లేదని దెప్పుతున్నావా అంటూ జుత్తు పీకి బుర్ర గోడకేసి కొట్టారు. అంతేకాదమ్మా, ఈ మధ్య మరొక మాట కూడా మొదలెట్టారు. నీకు కొంచెం మతి చెడిపోయినట్లుంది, మతిలేని పిల్లను మాకు అంటగట్టారు అంటూ. నాకు మీ దగ్గరకు వచ్చేసి అక్కడే ఉండిపోవాలని ఉంది. నన్నెవరైనా వచ్చి తీసుకుపోండి, ఈ నరకం భరించలేకపోతున్నాను. ఉత్తరం జనార్దనం చదివాడు, జయ చదివింది, అత్తగారు చదివింది, అందరూ చదివారు. ఒకరోజల్లా అత్తగారు తన గదిలోంచి బయటకు రాకుండా ఏడుస్తూ కూర్చుంది. తాము జయ పట్ల ప్రవర్తించినట్లే అక్కడ వాళ్ళు తన కూతురు పట్ల ప్రవర్తిస్తున్నారు. తాము చేసిన ఆ పాపమే తిరిగి తమకు కొట్టిందా అన్న ఆలోచన ఆమెలో చిన్న బీజంలా మొదలయ్యి అలా అలా పెద్దది అవసాగింది. ఉత్తరం వచ్చిన 2వ రోజు భానుని తన దగ్గరికి పిలిచి కోపంగా అడిగింది, ఏమే, మీ అన్న డాక్టరీ పాస్ అవ్వలేదట కదా, ఎక్కడో ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న విషయం అబద్ధం అట కదా. భాను నిర్లక్ష్యంగా అత్తగారి వైపు చూసింది. అత్తయ్యగారు, ఏవో 1-2 పేపర్లు మిగిలినట్లున్నాయి అంతే. అవి పాస్ అయితే ఉద్యోగం రావడం ఎంతసేపు? ఏం, మీరు మాత్రం మీ కొడుకు ఆఫీసర్ అని అబద్ధం చెప్పలేదా? ఆయన ఆఫీసర్ కాదని పెళ్ళయ్యాక తెలిసినా మా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అడిగారా అంది వ్యంగ్యంగా. గతుక్కుమంది అత్తగారు. భాను చెప్పిన విషయం కాదనడానికి లేదు. తనను గట్టిగా ఏమైనా అన్నా వెంటనే వెంకటేషు తన భార్యను వెనకేసుకొచ్చి తల్లితో దెబ్బలాట పెట్టుకుంటాడు. కక్కలేక మింగలేక కూతురి పరిస్థితి తలుచుకుంటూ ఏడవడం తప్ప ఆమె మరేమీ చేయలేకపోయింది. ఒరేయ్, నువ్వు వెళ్ళి చెల్లిని ఇక్కడికి తెచ్చేయరా, కొన్నాళ్ళు ఇక్కడ విశ్రాంతిగా ఉంటుంది అంది జనార్దనంతో. తీసుకొచ్చేయవచ్చు కానీ అమ్మా, ఒకవేళ వాళ్ళు మీ అమ్మాయిని తీసుకెళ్తే మరి తీసుకురానక్కర్లేదు అని అంటే తన సందేహం బయట పెట్టాడు జనార్దనం. జనార్దనం వేసిన ప్రశ్నకి అతని తల్లి జవాబు చెప్పలేదు. కానీ ఆ గదిలోనే ఏదో పని చేసుకుంటూ ఉన్న జయ చెప్పింది,
అత్తయ్య, నేను మధ్యలో కల్పించుకుంటున్నానని మీకు కోపం వచ్చినా చెప్తున్నాను. ఒకవేళ ఇందిరను మనం ఇక్కడికి తెచ్చుకుంటే మళ్ళా అక్కడికి పంపక్కర్లేదన్నా మరేం పర్వాలేదు. మనం తనని చదివించుదాం. తను ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడేటట్లు చేద్దాం. ఆ తర్వాత వాళ్ళు పిలుస్తారా సరే సరే, లేకపోయినా ఇక్కడే హాయిగా ఉంటుంది మనందరితో పాటు. తనొక్కర్తి అంతే కదా. జయ మాటలు విన్న జనార్దనం, జయ అత్తగారు కళ్ళు విప్పార్చుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఇదే మొదటిసారి జయ తనంత తాను అడగకపోయినా ఒక విషయం చెప్పడం. తీరా అన్నాక తనను అడగకపోయినా జవాబు చెప్పినందుకు వాళ్ళు తన మీద అరుస్తారేమోనని భయపడింది జయ. కానీ అలా జరగలేదు. జనార్దనం మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జయ అత్తగారు కూడా వెళ్తూ వెళ్తూ, నువ్వన్నది బాగానే ఉందిలేవే జయ అంది. జయ నిశ్చింతగా నిట్టూర్చింది. కొన్నేళ్ల క్రితం తనకు కూడా ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు తన తండ్రి ఆర్థిక పరిస్థితి, తనకు ఆర్థిక స్వతంత్రం లేకపోవడం ఆలోచించి ఇక్కడే ఉండిపోయింది. అప్పుడే తాను అనుకుంది, పగవాళ్లకి కూడా ఎటువంటి పరిస్థితి రాకూడదు అని. ఇందిర తనకు పగది కాదు. సరిగ్గా 15 రోజుల తర్వాత ఇందిరను పుట్టింటికి తీసుకొచ్చారు వాళ్ళు. అనుకున్నట్లుగానే మీరు మీ అమ్మాయిని తీసుకెళ్తే మరి తీసుకురావాల్సిన అవసరం లేదని ఇందిర అత్తవారు చెప్పేశారు. బుగ్గలు లోతుకుపోయి కళ్ళ కింద నల్లటి వలయాలతో రేగిన జుత్తుతో ఉన్న కూతుర్ని చూసి బోరుమంది జయ అత్తగారు. ముందు తల్లిని, ఆ తర్వాత వదినను అల్లుకుపోయి వెక్కెక్కి ఏడ్చింది ఇందిర. జయ వెళ్ళి గబగబా ఇందిరకి ఇష్టమైన ఇలాచీ చాయ్ తయారు చేసి తీసుకొచ్చింది. టీ తాగగానే ఇందిర పెరట్లోకి పరిగెత్తి వాంతి చేసుకుంది. అదేమిటే అలా వాంతి చేసుకున్నావు? కడుపులో చికాకు చేసిందా లేక? అసలు నువ్వు వాకిట ఉండి ఎన్నాళ్ళైంది అడిగింది సుభద్రమ్మ. జయ అత్తగారు కూతురి వైపు పరీక్షగా చూస్తూ, 10 రోజులు దాటినట్లుందమ్మా అంది ఇందిర మెల్లగా. అయ్యోరామా, నెల తప్పావా? ఇప్పుడెలాగే నా తల్లి అంటూ అక్కడే కూలబడింది సుభద్రమ్మ. మరేం పర్వాలేదు అత్తయ్యగారు, ముందు ఇందిర ఒక్కతే అనుకున్నాం. ఇప్పుడు ఇందిరతో పాటు మరొక పిల్లాడో ఉంటారు అంతే కదా అంది జయ. ఇంట్లో గబగబా జరుగుతున్న పరిణామాలు చూడగానే వెంకటేష్కి, భానుకి గుండెలు గుబగుబలాడాయి. ఆ రోజు రాత్రి భాను వెంకటేష్తో అంది, చూస్తూ ఉండగానే ఇక్కడ మనుషులు ఎక్కువైపోతున్నారు. రేపు ఇందిరకి పురుడంటే అదొక ఖర్చు. ఇందిరకి చదువు కూడా చెప్పిస్తామంటున్నారు, అది మరొక ఖర్చు. మీ జీతం అంతా ఇంటికే ఖర్చయిపోయేలా ఉంది. మనం వెనకేసుకుందామన్నా ఏమీ మిగలదు. నా మాట విని మీ పెద్దన్నలాగే మనము వేరే వెళ్ళిపోదాం. వెంకటేష్ కూడా అదే ఆలోచనతో ఉండడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు. తల్లికి తెలియకుండా ఒక అద్దె ఇల్లు వెతికాడు. అప్పుడప్పుడు తాను దాచుకున్న డబ్బుతో వంట సామాన్లు కొన్నాడు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మా, మేం వేరే ఉందాం అనుకుంటున్నాం. ఇక్కడ భాను ఇంత చాకిరీ చేయలేకపోతుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటాంలే అంటూ ఇందిర పుట్టింటికి వచ్చి తన అత్తగారింట్లో జరిగిన విషయాలు ఒక్కొక్కటి చెప్తుంటే అసలు ఏమీ పట్టించుకొని భానుని చూస్తుంటే చాలా కోపంగా ఉంది సుభద్రమ్మకి. అత్తయ్యగారు, మా అన్నకి నేను నచ్చ చెప్తాను అన్న మాట భాను నోట్లోంచి రాలేదు. ఇందిర తనకు ఆడబడిచే కాదు, వదిన కూడా అన్న విషయం మర్చిపోయినట్లు భాను ప్రవర్తిస్తుంటే విస్తుపోవడం సుభద్రమ్మ వంతైంది. అప్పటినుండి భానుతో మాటలు మానేసింది. అంతకంటే ఇంకేమీ చేయలేని పరిస్థితి. తన కొడుకే ఆమెను నెత్తిమీద పెట్టుకుంటున్నాడు. తాను నోరు జారినా తననే అంటాడు. అందుకే చిన్న కొడుకు వేరే వెళ్ళిపోతామన్నా ఏమీ అనకుండా ఊరుకుంది. వెంకటేషు, భాను వేరే వెళ్ళిపోయారు. ఇంట్లో సుభద్రమ్మ, పక్షవాతంతో ఎప్పుడూ మంచంలోనే ఉండే జయ మామగారు, జయ కుటుంబం, ఇందిర మిగిలారు. జయ అత్తగారికి డిగ్రీ చదువుల గురించి పెద్దగా తెలియదు. జనార్దనానికి రోజల్లా ఆఫీస్తో ఇందిర చదువు గురించి పట్టించుకునేటంత ఓపిక, సమయం లేవు. జయే సమయం దొరికినప్పుడల్లా ఇందిర దగ్గర కూర్చొని తాను ఎటువంటి చదువు చదవచ్చో మాట్లాడుతూ ఉంది. జయ, ఇందిర కలిసి ఆఖరికి ఇందిర ఏం చదవచ్చో నిర్ణయించుకున్నారు. ఇందిర గర్భవతి కాకపోయుంటే కాలేజీలో చేరి బీఎస్సీ చదువుదాం అనుకుంది. కానీ గర్భంతో ఉన్న చివరి నెలలు, ప్రసవం అయ్యాక కొన్ని నెలలు కాలేజీకి వెళ్ళడం కుదరదు. ఆ తర్వాత కూడా పిల్లనో పిల్లాడినో వదిలేసి తాను కాలేజీకి వెళ్ళలేనంది ఇందిర. అందువల్ల హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్తో బీఏ ప్రైవేటుగా చదవడానికి నిర్ణయం అయింది. ఇందిర, జయ కలిసి ఒకరోజు వెళ్ళి బీఏకి కావలసిన పుస్తకాలు కొనుక్కొని వచ్చారు. వదినా,
నా సొంత అక్క ఇదే ఊర్లో ఉంటూ కూడా ఒక్కరోజు మాత్రం లాంఛనంగా నన్ను చూడడానికి వచ్చింది. నువ్వే నా అసలు అక్కవి అనిపిస్తోంది అంది ఇందిర మనస్ఫూర్తిగా. జయ నవ్వింది. అక్క చెల్లెళ్ల వరుస ఎందుకు కానీ నువ్వు నాకెప్పుడూ స్నేహితురాలువే అంది ఆప్యాయంగా. ఇందిర చదువు మొదలైంది. ఏకదీక్షగా చదువు కొనసాగుతోంది. 9 నెలలు కాగానే ఇందిరకు పురుడు వచ్చింది. 2 కవల పిల్లలు, 2 మగపిల్లలే. సుభద్రమ్మకు రోజల్లా మనమలతోనే సరిపోతోంది. మునుపట్ల జయను విసుక్కోవడం తగ్గించింది. ఒకరోజు మనమలకు నీళ్లు పోస్తున్నప్పుడు సుభద్రమ్మకు హఠాత్తుగా ఒక విషయం గుర్తొచ్చింది. కాళ్లమీద మనమణ్ణి పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తూనే జయా జయా అంటూ గట్టిగా పిలిచింది. పిలిచారా అత్తయ్య అంటూ వచ్చింది జయ. అవును, స్వాతి, జయ ఆఖరి కూతురు. స్వాతికి ఏణ్ణార్థం నిండిపోతోంది. నువ్వు ఇంకా నెల తప్పలేదేమిటి ఆరాగా అడిగింది. తన ఆపరేషన్ విషయం చెప్పవలసిన సమయం వచ్చిందని నిశ్చయించుకుంది జయ. అత్తయ్యగారు, స్వాతి పురిట్లో నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను నిర్భయంగా చెప్పింది జయ. చంటివాడికి నలుగు పెడుతున్న సుభద్రమ్మ చేతులు హఠాత్తుగా ఆగిపోయాయి. ఏమిటి, ఆపరేషన్ చేయించేసుకున్నావా? మరో మగపిల్లాడు పుట్టకుండానే ఆపరేషన్ చేయించేసుకున్నావా? ఎవరినడిగి చేయించుకున్నావే? గట్టిగా అరుస్తూ అడిగింది. అత్తయ్య, మగపిల్లాడు ఎప్పుడు పుడతాడో తెలియదు. ఆ తెలియని విషయం గురించి నేను అలా పిల్లలను కంటూ పోలేను అనిపించింది. ఎప్పుడో మగపిల్లాడు పుట్టినా మధ్యలో పుట్టిన ఈ ఆడపిల్లలకు మంచి జీవితం ఇయ్యాలి కదా అంది స్థిరంగా జయ. అమ్మో అమ్మో, ఎన్ని మాటలంటున్నావే? ఎక్కడి నుండి వచ్చిందే నీకు ఆ ధైర్యం? మరింత గట్టిగా అరిచింది సుభద్రమ్మ. తల్లి కేకలు విని ఎక్కడో మూల గదిలో చదువుకుంటున్న ఇందిర అక్కడికి గబగబా వచ్చింది. ఏమైందమ్మా, ఎందుకలా అరుస్తున్నావు? తల్లిని అడిగింది. ఇది చూడు, మరో కొడుకు పుట్టకుండానే ఎవరికీ చెప్పకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకుందట. ఈ మధ్య నేను దానిని ఏమీ అనడం లేదు కదా, ఆ అలసు చూసుకొని అలా చేసింది అంది గొంతు పెంచి. జయ ఆశ్చర్యపోలేదు. సినిమాల్లోనూ కథల్లోనూ మాత్రమే మనుషుల్లో హఠాత్తుగా మార్పు వస్తుంది, నిజ జీవితంలో కాదు. అమ్మా ఆపో అంటూ గట్టిగా అరిచింది ఇందిర. వదిన స్థానంలో నేనున్నా ఆ పనే చేసి ఉండేదాన్ని. అయినా నీ 2 మగపిల్లలు నిన్ను ఏం ఉద్ధరించారు? బాధ్యతలు కాస్త ఎక్కువైన వెంటనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా మగపిల్లలు అంటూ వేళ్లాడ్డం ఎందుకు అంది తీవ్రంగా. కూతురు కూడా కోడలి పక్షం వహించేసరికి గతుక్కుమంది సుభద్రమ్మ. అనవే అను, అందరూ నన్నే అనండి. ఈ ఇంట్లో నేనో గయ్యాళిదాన్ని అయిపోయాను ముక్కు చిదుతూ అంది. అమ్మా, ఇప్పుడు నువ్వలా ముక్కు చిదుతూ ఏడవకు. నీకింకా తట్టలేదా? మన ఇంట్లో అందరం కలిసి వదినను బాధ పెట్టిన పాపఫలంగానే నాకీ గతి పట్టిందని. నేనిప్పటికైనా బాగా ఉండాలంటే వదినను ఇంకేమీ అనకో అంది స్థిరంగా. జయ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇందిర విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సుభద్రమ్మ తన కోపాన్ని పిల్లాడికి నలుగు పెట్టడంలో చూపించింది. సాయంత్రం జనార్దనం ఆఫీస్ నుండి రాగానే సుభద్రమ్మ యథాప్రకారం జయ ఆపరేషన్ వార్త అతని చెవిలో వేసింది. రోజు ఆఫీస్ నుండి అలసిపోయి రాగానే ఏదో ఒకటి చెప్తావు. పోన్లే, ఆపరేషన్ చేయించుకొని మంచి పనే చేసింది. ఇప్పటికే వీళ్ళందరినీ ఎలా పెంచి చదువులు చెప్పించగలనా అని బెంగపడుతున్నాను. ఇప్పుడు ఆ బెంగ తీరింది అన్నాడు విసుగ్గా. విస్తుపోయింది సుభద్రమ్మ. మొట్టమొదటిసారిగా ఈ ఇంటి ఆధిపత్యం తన చేతుల్లోంచి జారిపోతుందేమోనని భయం వేసింది. చేతిలో ఉన్న గెరిటను విసురుగా నేలమీద విసిరికొట్టి విసవిస అక్కడి నుండి వెళ్ళిపోయింది. చాటుగా ఇద్దరి సంభాషణ వింటున్న జయ నవ్వుకుంది. రోజులు గడుస్తున్నాయి. ఇందిర చదువు నిర్విఘ్నంగా సాగుతోంది. సుభద్రమ్మ జయను విసుక్కోవడం, కసురుకోవడం పూర్తిగా తగ్గిపోయింది. ఇంట్లో మొగుడు కొడితే వీధిలో మాదాకవలం వాడు కూడా కొడతాడు అన్న సామెత జయ విషయంలో నిజమైంది. ఎప్పుడైతే తల్లి మాటను విని భార్యను కొట్టడం, తిట్టడం జనార్దనం మానేశాడో అప్పుడు సుభద్రమ్మ కూడా తన మాటల తూటాలు తగ్గించింది. అంతేకాదు, తన కూతురితో అంత స్నేహంగా ఉంటున్న కోడల్ని చూసేసరికి ఏ మూలనో చిన్న గౌరవం కూడా మొదలైంది. కానీ ఆమె అహం ఆ గౌరవాన్ని అణిచేసింది. ఆ అహం పూర్తిగా అణిగిపోయే రోజు త్వరలోనే వస్తుందని ఆమెకు తెలియదు. ఇందిర పిల్లలిద్దరికీ 7 ఏడాది నిండుతున్నప్పుడు ఆమె BA మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. ఇందు, నువ్వు పిల్లల గురించి బెంగ పెట్టుకోకు, నేనున్నాను చూసుకోవడానికి. నువ్వు పూర్తిగా చదువు మీద నీ ధ్యాస పెట్టు. నువ్వు క్లాస్ తెచ్చుకోవాలి అని జయ ఇందిరకి ధైర్యం చెప్పింది. నువ్వుంటే నాకు భయం ఏమిటి వదినా నవ్వుతూ అని జయను కౌగిలించుకుంది ఇందిర. ఇందిర BA మొదటి సంవత్సరం పరీక్షలు బాగా రాసింది. క్లాసు వచ్చినా రాకపోయినా పాసు మాత్రం గ్యారంటీ వదినా అంది.
జయ సుభద్రమ్మల పెంపకంలో ఇందిర కొడుకులిద్దరూ బంతుల్లా తయారయ్యారు. జయ కూతుర్లు నలుగురు స్కూల్ నుండి వచ్చాక ఒక్క క్షణం కూడా ఆ పిల్లలను వదలడం లేదు. జయ పెద్ద కూతురు చంద్రిక ఎప్పుడూ క్లాసులో ఫస్టే. చంద్రికకు మాత్రం చక్కని చదువు చెప్పించాలి, వీలైతే డాక్టర్ని చెయ్యాలి అని రకరకాల కలలు కనేది జయ. ఇందిర పరీక్షల ఫలితాలు వచ్చాయి. 2nd క్లాస్ వచ్చింది. ఇందిర కంటే ఎక్కువగా జయ సంతోషించింది. ఇదంతా నువ్వు పెట్టిన భిక్షే వదినా అంటూ ఇందిర జయ కాళ్లకు దండం పెట్టింది ఫలితాలు వచ్చిన రోజు. వదినా, ఇప్పుడు పిల్లలు కూడా కాస్త పెద్దవాళ్ళు అయ్యారు కదా, నేను ఎలాగూ ప్రైవేటుగానే చదువుతున్నాను, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. నాకంటూ కొంత సంపాదన ఉండాలి కదా, ఒకరోజు ఇందిర జయతో అంది. అవునమ్మా, ఆడవాళ్ళకి కూడా వాళ్ళకంటూ కొంత సంపాదన ఉండాలి, కానీ దానివల్ల నీ చదువు దెబ్బతింటుందేమో. పోనీ ఒక మధ్య మార్గం ఆలోచిద్దాం. ఉద్యోగానికని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే పిల్లలకు ట్యూషన్ చెప్పడం లాంటి పని చేయగలవేమో చూడు. దానివల్ల నీకు ప్రయాణపు సమయం కలిసి వస్తుంది. అదిగాక పిల్లలు కూడా నీకు దూరం అవరు అంది జయ. ఈ ఆలోచన ఏదో బాగానే ఉన్నట్లుంది వదినా, కానీ ట్యూషన్కి పిల్లలు దొరకద్దు సందేహంగా అంది ఇందిర. ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం. నీకు ఈ వీధిలో చిన్ననాటి స్నేహితురాళ్ళు కొందరు ఉన్నారు కదా, వాళ్లతో చెప్పు. నాకు కూడా ఈ మధ్య ఈ వీధిలో కొందరు ఆడవాళ్లతో స్నేహం అయింది, నేను కూడా అడుగుతాను అంది జయ ధైర్యం చెప్తూ. పెళ్ళైన 12 ఏళ్ల తర్వాత ఇన్నాళ్లకి జయకి అప్పుడప్పుడు ఇరుగు పొరుగు ఇళ్లకి వెళ్లే స్వాతంత్ర్యం వచ్చింది. వెళ్ళడానికి కాస్త సమయము దొరుకుతోంది. కొత్తగా అయిన కొందరు స్నేహితురాళ్ల దగ్గరికి వెళ్ళి ఇందిర ట్యూషన్ విషయం చెప్పింది. తమకు తెలిసిన వారి పిల్లలు ఉన్నారని వాళ్ళని అడుగుతామని వాళ్ళు మాట ఇచ్చారు. ఇందిర స్నేహితురాళ్ళు కూడా కొందరు పిల్లలను పంపడానికి అంగీకరించారు. మొత్తం మీద 10 మంది పిల్లలు 1వ క్లాస్ నుండి 5వ క్లాస్ దాకా చదివేవారు ట్యూషన్కి కుదిరారు. రోజు సాయంత్రం పూట ఇందిర ట్యూషన్ చెప్తున్నా తల్లి మొహం తమకు కనపడుతూ ఉండడంతో కవల పిల్లలు కూడా ఆనందంగా జయ పిల్లలతో ఆడుకోసాగారు. ట్యూషన్ వల్ల వచ్చిన కాస్తో కూస్తో డబ్బుతో ఇందిర తన పిల్లలకు కావలసిన బట్టలు, బిస్కెట్లు, ఆటబొమ్మలు లాంటి వాటికి పూర్తిగా అన్నం మీద ఆధారపడకుండా ఖర్చు పెట్టుకోగలుగుతోంది. ఇందిర సంపాదన చూశాక జయకు కూడా తను కూడా ఎంతో కొంత ఎందుకు సంపాదించకూడదు అన్న ఆలోచన వచ్చింది. తాను ఇందిరలా ట్యూషన్లు చెప్పలేదు, కానీ తన చేతిలో కుట్టుపని అన్న విద్య ఉంది. పెళ్లి కాకముందు తండ్రి దగ్గర తాను ఉన్నప్పుడు మిషన్ మీద కుట్లు, జాకెట్లు, పరికిణీలు, ఫ్రాకులు అన్నీ కుట్టడం నేర్చుకుంది. ఆ కుట్టు మిషను ఇంకా తండ్రి దగ్గరే ఉంది, అది అడిగి తెచ్చుకుంటే. కానీ వాణి ఇప్పుడు దానిమీద కుట్టడం నేర్చుకుంటోంది, తాను తెచ్చుకోలేదు. జయ మనసులో నిరాశ కమ్ముకుంది. ఈ మధ్య జనార్దనం జయను మునపట్లా కసురుకోవడం మానేసినా ముభావం తగ్గలేదు. అందుకే ఏదైనా కొనిపెట్టమని అడగాలన్నా జయకి జంకుగా ఉంటుంది. ఆ రోజు జనార్దనం ఆఫీస్ నుండి నవ్వు మొహంతో ఇంటికి వచ్చాడు. అతనలా నవ్వు మొహంతో ఇంటికి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అతని మొహం చూసిన జయ ఆనందపడిపోయింది. అమ్మా, మా జీతాలు పెరిగాయి, వచ్చే నెల నుంచి 300 రూపాయలు ఎక్కువ వస్తాయి హుషారుగా అన్నాడు. అవునా, అబ్బా 300 ఎక్కువ, ఎంత మంచి వార్త చెప్పావురా అంది సుభద్రమ్మ. ఆ రాత్రి జనార్దనం జయతో అన్నాడు. జయ, నాకు జీతం పెరిగింది కదా, కొన్ని ఎరియర్స్ కూడా వస్తాయి. నీకేమైనా కావాలంటే చెప్పు. మంచి పట్టుచీర కావాలా లేక చెవిదిద్దులా? జయ తన చెవులను తానే నమ్మలేకపోయింది. పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి జనార్దనం తనకి ఏమైనా కావాలా అని అడుగుతున్నాడు. ఎరియర్స్ అంటే ఏమిటండి అడిగింది జయ. అంటేనేమో జీతాలు కొన్ని నెలల వెనక నుండి పెంచారన్నమాట, పాత బాకీలు ఇప్పుడు ఇస్తారన్నమాట. దాదాపు 6-7 నెలలది, అంటే 2000 దాకా వస్తాయి అన్నాడు జనార్దనం. డబ్బు విషయాలు తనకు జనార్దనం ఇంత వివరంగా చెప్పడం కూడా ఇదే మొదటిసారి. జయకు పూర్తిగా అర్థం అవ్వకపోయినా ఆ నెల అదనంగా 2000 రూపాయలు ఆఫీసు వాళ్ళు ఇస్తున్నారని అర్థమైంది. మరి అత్తయ్య గారికి ఈ డబ్బు విషయం చెప్పారా? కాస్త జంకుతూనే అడిగింది. లేదు జయ, అమ్మకి చెప్తే ఆ డబ్బులు కూడా ఇంటి ఖర్చుల్లో కలిసిపోతాయి. అమ్మకి తెలియకుండానే ఏదో ఒకటి కొని ఆశ్చర్యపరుస్తాను. ముందు నీకేం కావాలో చెప్పు. నాకు ఒక కుట్టు మిషన్ కొంటారా? భయం భయంగానే జంకుతూ అడిగింది. కుట్టు మిషనా? నీకు మిషన్ మీద కుట్టడం వచ్చా? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు బాగానే వచ్చునండి, పెళ్లి కాకముందు నేర్చుకున్నాను. అయితే కొంటాన్లే, ఎంతవుతుందో కనుక్కుంటాను.
కొత్తదైతే 500-600 అవుతుందటండి. ఈ వీధిలోనే ఒక ఆవిడ తన దగ్గరున్న పాత మిషను అమ్మేస్తోందట. 300కి ఇస్తుంది. సరే, రేపు డబ్బులు వచ్చిన వెంటనే నీకిస్తాను. ఆ ఇంటికి వెళ్ళి తెచ్చుకో అన్నాడు జనార్దనం. అంతేగాక, జయా, నేను నీకు 1000 రూపాయల వస్తువు ఏదైనా కొందాం అనుకున్నాను. నీకు ఆ 1000 రూపాయలు ఇచ్చేస్తాను. మిషన్ కొనగా మిగిలిన డబ్బుతో నీకింకేమైనా కొనాలంటే కొనుక్కో అని కూడా అన్నాడు. జయ మనసు ఆనందంతో పొంగిపోయింది. 2 రోజుల తర్వాత ఎరియర్ డబ్బులు రాగానే జనార్దనం జయకి 1000 రూపాయలు ఇచ్చేశాడు. 1000 రూపాయలతో తల్లికి చెల్లికి చెరో జత చెవిదుద్దులు కొన్నాడు. 2 రోజుల తర్వాత జయ ఇందిరా కలిసి మిషన్ అమ్ముతామన్న ఆవిడ దగ్గరికి వెళ్లారు. మీకు నా పాత మిషను 300కి అమ్ముతానండి. నేను సింగర్ కంపెనీది ఎంబ్రాయిడరీ చేసే మిషన్ కొనుక్కుందామని చూస్తున్నాను అంది ఆవిడ. ఏమిటి, మిషన్ మీద ఎంబ్రాయిడరీ కూడా చేస్తారా? చేత్తో కుట్టినంత బాగా వస్తుందా? కుతూహలంగా అడిగింది జయ. సరిగ్గా కుడితే అంతకంటే బాగా వస్తుంది. మొట్టమొదట గీసుకున్న లైన్ల మీద కుట్టడం కొంచెం కష్టం అవుతుంది. కానీ అలా అభ్యాసం చేస్తూ ఉంటే కొన్నాళ్లలో బాగా వచ్చేస్తుంది అంది ఆవిడ. ఆ మిషన్ ఎంతవుతుందండి? ఆసక్తిగా అడిగింది జయ. 1200 రూపాయలు అవుతుందట. జయ కళ్ళు మెరిశాయి. ఇందిర వైపు తిరిగి అడిగింది. ఇందు, నా దగ్గర ఎలాగూ కొంత డబ్బు ఉంది కదా. ఈ మామూలు మిషన్కి బదులు ఆ ఎంబ్రాయిడరీ మిషన్ కొంటే ఎలా ఉంటుందంటావు? కానీ కొంత డబ్బు తక్కువ పడుతుందిగా వదినా, సందేహంగా అంది జయ. వీళ్ల సంభాషణ వింటున్న ఆ ఇంటావిడ కల్పించుకుంటూ అంది. చూడండి జయాబాబీ, మీకు ఆ మిషన్ కొనుక్కోవాలని ఉంటే ఆ తక్కువైన డబ్బు నేను పెడతాను. మీరు నెలకి ఇంత అని నా బాకీ తీర్చవచ్చు. 2-3 రోజుల్లో మేము మిషన్ కొనడానికి వెళ్తున్నాం. మీకు కావాలంటే మీకు ఒకటి తెచ్చి పెడతాను. నా పాత మిషన్ కొనడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. జయ కాసేపు ఆలోచించింది. ఆఖరికి ఒక నిశ్చయానికి వచ్చినట్లు అంది. సరే, నాకు కూడా ఆ మిషన్ ఒకటి కొనిపెట్టండి. ఆ ఏడాది దసరా పండుగకి ఇంటిల్లి పాదికి బట్టలు తీసుకున్నప్పుడు జయ పిల్లలందరి బట్టలు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ల రవికెలు అన్నీ తానే కుట్టింది. ప్రతి సంవత్సరం దర్జీకి ఇచ్చే బోల్డ్ డబ్బు మిగిలింది. నెమ్మదిగా చుట్టుపక్కల ఇళ్లవాళ్లు జయకి పిల్లల బట్టలో, ఆడవాళ్ల రవికెలో ఇవ్వడం మొదలెట్టారు. తనకు కావలసిన చిన్న చిన్న వస్తువులు కొనుక్కునే స్వతంత్రం జయకు వచ్చింది. రోజు మిషన్ కొనిపెట్టిన ఆవిడ ఇంటికి వెళ్ళి ఎంబ్రాయిడరీ చేయడం కూడా నేర్చుకోవడం మొదలెట్టింది జయ. 1 నెలలోనే చక్కగా ఎంబ్రాయిడరీ చేయడం వచ్చేసింది. అవి అప్పుడప్పుడే ఆడవాళ్లు చీరలకు ఫాల్స్ కుట్టుకోవడం మొదలెట్టిన రోజులు. చీరలకు ఫాల్స్ కుడుతూ, చీరల మీద, సోఫా కవర్ల మీద ఎంబ్రాయిడరీ చేస్తూ తన సంపాదన పెంచుకుంటూ పోతోంది జయ. మిషన్ కొన్నావిడ బాకీ 4 నెలల్లో తీర్చేసింది. ఇందిర పిల్లలకి ఏణ్ణార్తం వచ్చినప్పుడు ఇందిర అత్తారింటి నుండి కబురు వచ్చింది. ఇద్దరికీ తెలిసిన ఒక బంధువు ద్వారా కబురు పెట్టారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇందిర ఇప్పుడు అత్తారింటికి వస్తే తనను వాళ్ళు బాగా చూసుకుంటారు. ఇందిర భర్త కూడా మిగిలిన పేపర్లు పాస్ అయిపోయాడు. అందువల్ల త్వరలోనే ఉద్యోగం వచ్చేస్తుంది. అది ఆ కబురు సారాంశం. ఆ కబురు ఆ మధ్యవర్తి మొదట సుభద్రమ్మకే చెప్పాడు. ఆ కబురు వినగానే ఆవిడ సంతోషంతో ఉబ్బిపోయింది. అయ్యో నాయనా, అంతకంటేనా? వాళ్ళు బాగా చూసుకుంటామంటే అంతకన్నా ఇంకేం కావాలి? మంచి రోజు చూసుకుని పంపిస్తాంలే అని మధ్యవర్తికి మాట కూడా ఇచ్చేసింది. మధ్యవర్తి వచ్చిన సమయంలో జయ, ఇందిర కొన్ని దారాలు, సూదులు మొదలైన కుట్టు సామాన్లు కొనుక్కోవడానికి బజారుకెళ్లారు. జనార్దనం ఆఫీస్కెళ్లాడు. జయ, ఇందిర బజార్ నుండి రాగానే సుభద్రమ్మ ఇంత మొహం చేసుకుని ఆ వార్త ఇందిరకి చెప్పింది. నీ అదృష్టం పండిందే ఇందు. వాళ్ళంతా వాళ్లే దిగివచ్చి అడిగారు. ఇవాళో రేపో పంతులుగారిని పిలిపించి మంచి రోజు చూడమంటాను. నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోయి హాయిగా ఉండవచ్చు. ఏకధాటిగా గబగబా చెప్పేసింది. ఇందిర ఏం జవాబు చెప్తుందోనని ఆమె వైపు ఆత్రంగా చూసింది జయ. అమ్మా, వాళ్ళంతా వాళ్ళు దిగివచ్చారు అంటున్నావు. దిగివచ్చి నన్ను రమ్మంటున్నారో, ఇంట్లో అవసరం వచ్చి నన్ను రమ్మంటున్నారో ఆలోచించావా? తీక్షణంగా చూస్తూ అడిగింది ఇందిర. అదేమిటే అలా అంటావు? వాళ్ళంతా వాళ్ళు వచ్చి అడిగితే అది దిగి రావడం కాదు. అదిగాక అల్లుడు ఆ మిగిలిన పరీక్షలేవో పాస్ అయిపోయాడట. ఇవాళో రేపో ఉద్యోగం వచ్చేస్తుందట గట్టిగా అంది సుభద్రమ్మ. అమ్మా, పెళ్లి కాకముందు అన్ని పరీక్షలు పాస్ అయిపోయి ఉద్యోగం కూడా చేస్తున్నాడని వాళ్ళు అబద్ధం చెప్పారు. అప్పుడు అబద్ధం చెప్పిన వాళ్ళు ఇప్పుడు నిజం చెప్తున్నారని నమ్మకం ఏమిటి? అయ్యో రామా, నీ జీవితం ఏదో బాగుపడుతోందని నేను సంతోషిస్తుంటే నువ్వేమిటే ఇలా మాట్లాడుతున్నావు?
నా జీవితం బాగుపడుతోందో మరింత పాడవుతోందో అక్కడికెళ్ళి కొన్నాళ్ళు ఉన్నదాకా తెలియదమ్మా. ఇప్పుడు నా ఈ చదువు వల్ల బాగుపడుతుందని మాత్రం తెలుసు. ఇప్పుడు చేతిలో ఉన్న మంచిని వదిలేసుకొని వస్తుందో రాదో తెలియని మంచి కోసం పరిగెత్తడం ఎందుకు? స్థిరంగా అంది ఇందిర. అంతవరకు మౌనంగా నిల్చుని వాళ్ల సంభాషణ వింటున్న జయ ఇందిర వైపు మెచ్చుకోలుగా చూసింది. అసలు జయకే సమాధానం చెప్పాలని ఉంది. కానీ ఇది ఇందిర జీవితం, నిర్ణయం తానే తీసుకోవాలి అని మౌనంగా ఊరుకుంది. అది కాదే, ఇంకా ఎల్లకాలం ఇలా పుట్టింట్లో ఉండిపోతావేంటి? ఇప్పటికే చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. కొరుక్కుంటే కొరుక్కున్నారు. రేపు నేను అక్కడ చచ్చిపోతే వీళ్ళల్లో ఒక్కరైనా చూడ్డానికి కూడా రారు. అయ్యో అయ్యో, అవేం అఘాయిత్యం మాటలే. ఏదో నీ బాగు కోసం చెప్పాను. అమ్మా, నీకు కొన్ని విషయాలు చెప్పాలి. మా అత్తగారి ఊర్లోనే నా చిన్ననాటి స్నేహితురాలు ఉంది. తాను ఇప్పటికీ నాకు ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. నేనిక్కడికి వచ్చేశాక నా మొగుడు మరొక ఆడదానితో చాలా రోజులు తిరిగాడట. ఆ తర్వాత ఆమె ఇతనికి ఉద్యోగం లేదన్న సంగతి తెలిసి వదిలేసిందట. మా అత్తగారికి ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు మొదలయ్యి పనులు చేసుకోలేకపోతోందట. వంట మనిషిని పెట్టుకుందామంటే బోల్డు డబ్బు అడుగుతున్నారట. నా చదువు సంగతి, ఇద్దరు మగపిల్లల సంగతి, కాస్తో కూస్తో ఉన్న నా సంపాదన సంగతి తెలిసి మళ్ళా నన్నే పిలిపించుకోవడం మేలు అనుకున్నారట. ఒకవేళ నా స్నేహితురాలి దగ్గర నుండి ఈ విషయాలన్నీ తెలియకపోయినా నా నిర్ణయం ముందు నేను చెప్పిందే ఉండేది. సర్లే, నీ కర్మ. అసలు నిన్ను కాదు, నీకు నూరిపోసిందే ఇదిగో దీనిననాలి అంది జయవైపు కోపంగా వేలు పెట్టి చూపిస్తూ. అవునమ్మా, వదిన నాకు నూరిపోసింది, కానీ మంచినే నూరిపోసింది ప్రశాంతంగా అంది ఇందిర. విసవిస గదిలోపలికి నడిచిపోయింది సుభద్రమ్మ. ఆ రోజు సాయంత్రం జనార్దనం వచ్చిన వెంటనే పొద్దున్న జరిగిన విషయాలన్నీ చెప్పింది సుభద్రమ్మ. పోన్లే అమ్మా, తాను ఎలా నిర్ణయించుకుంటే అలాగే చేయని. తాను కాస్తో కూస్తో సంపాదించుకుంటోంది. చదువు అయిపోతే మంచి ఉద్యోగమే వస్తుంది, మనకు బరువు కాదు నిర్లిప్తంగా అనేశాడు జనార్దనం. విస్తుపోతూ చూస్తూ కూర్చుంది సుభద్రమ్మ. ఇందిర బిఏ 2వ సంవత్సరం 3వ సంవత్సరం కూడా సెకండ్ క్లాస్లో పాస్ అయింది. ఏమిందో తర్వాత బీఈడీ చేస్తావా, ఎంఏ చదువుతావా అడిగింది జయ. ఇప్పటి నుండి ఇంకా చదువు వద్దు వదినా, ముందు ఏదో ఒక మంచి ఉద్యోగంలో చేరిపోవాలి. టైపు షార్ట్ హ్యాండు ఎలాగో నేర్చుకున్నాను కదా, వాటి ఆధారంగా మంచి ఉద్యోగమే దొరుకుతుందేమో. అసలు మన టాటా కంపెనీలోనే ఉద్యోగం దొరకచ్చు. కొన్నాళ్ళు ఉద్యోగం చేసి డబ్బు కూడబెట్టుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలెట్టాక ఎంఏ చదివే ఆలోచన చేస్తాను అంది ఇందిర. నీ నిర్ణయం బాగుంది ఇందు, అలాగే చెయ్యి అంది జయ నవ్వుతూ. ఇందిరకి టాటా కంపెనీలోనే ఉద్యోగం దొరకడం కష్టం అవ్వలేదు. స్టెనోగా ఉద్యోగం దొరికింది. జీతం కూడా బాగానే ఉంది. ఉద్యోగం వచ్చాక మొదటి నెల జీతంలో పావు వంతు తాను ఉంచుకొని మిగిలినది తల్లి చేతిలో పెట్టింది ఇందిర. అమ్మా, అన్నయ్యలు కూడా నీకు పూర్తి జీతం చేతికిచ్చేవారు కాదనుకుంటాను. నేను ఇస్తున్న ఈ డబ్బు బహుశా నా కుటుంబం ఖర్చులకి సరిపోతుందని అనుకుంటాను. నేను ఉంచుకున్న డబ్బులో కొంత చేతి ఖర్చులకు ఉంచుకొని మిగిలినది బ్యాంకులో వేసుకుంటాను. కూతురు అలా తన చేతికి జీతం తెచ్చి ఇస్తుందని ఊహించని సుభద్రమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అదేమిటే, డబ్బు గురించి నేను నీ దగ్గర ఎప్పుడన్నాను? ఆ మధ్యనెప్పుడో నీ జీవితం బాగుపడాలని నిన్ను అత్తగారింటికి పంపుతాను అన్నాను. కానీ నువ్వు నాకు బరువయ్యి కాదు తల్లి అంది నిర్ఘాంతపోతూ. అమ్మా, ఆడపిల్లలు బరువు కాదని పుట్టింటి వాళ్ళు అనుకున్నా ఆ ఆడపిల్లలు అనుకోనక్కర్లేదమ్మా. హక్కులు సంపాదించాలి అనుకున్నప్పుడు బాధ్యతలు కూడా పంచుకోవాలి కదా చిరునవ్వుతో అంది ఇందిర. అలా చూస్తూ ఉండిపోయింది సుభద్రమ్మ. జయ పెద్ద కూతురు 10వ తరగతిలో స్కూలు మొత్తంలో ఫస్టు, మొత్తం రాష్ట్రంలో 20వ ర్యాంకు వచ్చింది. పరీక్షా ఫలితాలతో పాటు పేపర్లో పడ్డ తన కూతురి ఫోటో గర్వంగా చూసుకుంది జయ. మొట్టమొదటిసారిగా జనార్దనం తన కూతుర్ని దగ్గరకు తీసుకుని లాలనగా తల నిమిరాడు. తండ్రి బజార్ నుండి కొని తెచ్చిన మిఠాయిల కంటే తండ్రి తనను దగ్గరకు తీసుకున్న విధం కొండెక్కినంత సంతోషం కలిగించింది ఆ పిల్లకి. ఆ దృశ్యం చూస్తున్న జయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మన చంద్రికను డాక్టర్ చేద్దామండి మొదటిసారిగా ధైర్యం చేసి జయ జనార్దనంతో అంది. ఏం తల్లి, డాక్టర్ చదువుతావా నవ్వుతూ అడిగాడు జనార్దనం. అలాగే నాన్న అంటూ సిగ్గుగా తలూపింది చంద్రిక. చంద్రిక ఇంటర్లో కూడా స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఈసారి రాష్ట్రంలో 10వ ర్యాంకు సాధించింది. జయ ఆనందానికి హద్దుల్లేవు.
చంద్రిక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసినప్పుడు ఇందిర ఎంఏ మొదటి సంవత్సరం పరీక్షలు, చంద్రిక ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు రాసినప్పుడు ఇందిర ఎంఏ 2వ సంవత్సరం పరీక్షలు రాసింది. 2 సంవత్సరాల్లోనూ ఇందిరకి సెకండ్ క్లాస్ వచ్చింది. ఇంట్లో ఒకే వారంలో 2 శుభవార్తలు. అత్తయ్య గారు, ఇవాళ నేను ఇందిర చంద్రిక కలిసి వంట చేస్తాం, మీరు వద్దనకండి అంది జయ కాస్త చనువుగా. సుభద్రమ్మకి వంటింటి ఆధిపత్యం ఒక్కరోజైనా వదులుకోవడం ఇష్టం ఉండదు. వంటింటి ఆధిపత్యం అంటే ఏం వండాలో నిర్ణయించడం, ఎవరు ఏ పని చేయాలో నిర్ణయించడం, వంటిల్లు ఎలా సర్దాలో నిర్ణయించడం, ఇలాంటివన్నీ. అసలు శ్రమ కలిగే పనులన్నీ జయే చేస్తుంది. ఈరోజు మొదటిసారిగా జయ తాను వంటింటి ఆధిపత్యం తీసుకుంటాను అనేసరికి సుభద్రమ్మకి ఆ విషయం కురుకుడు పడలేదు. అమ్మా, నువ్వు హాయిగా వాకిట్లో కూర్చొని ఏదైనా పుస్తకం చదువుకో, లేకపోతే దేవుడికి ఒత్తులు చేసుకో అంది ఇందిర కూడా. ఏమైనా అందామన్నా ఈ మధ్య జనార్దనం తనను సమర్థించడం లేదు. చేసేది లేక సుభద్రమ్మ వంటింటి నుండి బయటకు నడిచింది. ఆ రోజు జయ ఇందిర చంద్రికల సహాయంతో మామూలు వంటతో పాటు బొబ్బట్లు, పులిహోర కూడా చేసింది. మీ ఇద్దరూ మంచి మార్కులతో పాస్ అయిన సందర్భంగా ఈ పిండి వంటలు అంది చంద్రిక ఇందిరలతో. ఆ రోజు అందరూ బొబ్బట్లను మెచ్చుకుంటూ తింటూ ఉంటే జయ మనసు తృప్తితో నిండిపోయింది. అవి ఇంకా ఎంబీకి ప్రవేశ పరీక్షలు లేని రోజులు. ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెడిసిన్లో సీటు దొరికే రోజులు. ఎక్కడ మంచి కాలేజీలున్నాయో రోజు చంద్రిక తన స్నేహితులతో కలిసి కనుక్కుంటోంది. జనార్దనం కూడా నలుగురిని కనుక్కుంటున్నాడు. అందరి మనసుల్లోనూ ఒకలాంటి ఉద్వేగం నిండి ఉంది. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు సుభద్రమ్మ తమ్ముడు శంకరయ్య. శంకరయ్య మనవడు ఒకడు పెళ్ళికొడుకు ఉన్నాడట. చంద్రికకు ఈడవుతాడు. బిఏ పాస్ అయ్యి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. అవునే అక్క, నీ మనవరాలు పెళ్ళిడికొచ్చిన సమయంలో ఇలా పై చదువులు అంటున్నారేమిటే? డాక్టరీ చదువు అంటే కనీసం 6 ఏళ్లైనా పడుతుంది. అప్పటికి పిల్ల ముదిరిపోదు. దానికంటే ఎక్కువ చదివిన వాడిని మనం చూడాలి. అది అంత సులువుగా జరగదు. అసలు పెద్దదానివి, నువ్వు ఇదంతా చూస్తూ ఎలా ఊరుకున్నావు? హాయిగా పెళ్లి చేసి పంపేయకుండా ఆరాగా అడిగాడు. అయ్యో శంకరయ్య, ఈ మధ్య నా మాటకి విలువ లేకుండా ఉంది. ఇన్నాళ్ళు ఆ జనార్దనం కనీసం నా మాట వినేవాడు. ఇప్పుడు వాడు పెళ్ళాం పక్షం అయిపోయాడు అంది సుభద్రమ్మ దీర్ఘాలు తీస్తూ. అక్కా, నువ్వే ఎలాగైనా నీ కొడుకును ఒప్పించు. నీ మనవరాల్ని నా మనవడికి ఇచ్చి చేసేటట్లు చూడు. ఇప్పుడు ఈ పెళ్లి చేయకపోతే ఆ తర్వాత అందరూ నీ చెయ్యి దాటిపోతారు అన్నాడు శంకరయ్య సుభద్రమ్మ మనసులో ఒక బీజం నాటుతూ. సుభద్రమ్మ ఆలోచనలో పడింది. ఒరేయ్, నా మాట విని నీ కూతురికి ఇప్పుడు అంతంత పెద్ద చదువులు పెట్టుకోకుండా హాయిగా పెళ్లి చేసేయి. అంతగా అయితే పెళ్ళయ్యాక ఏ బిఏనో చదువుకుంటుంది అంది సుభద్రమ్మ ఆ రోజు సాయంత్రం జనార్దనంతో. చంద్రిక చదువుకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు తల్లి ఈ మాట అనేసరికి తెల్లబోయాడు జనార్దనం. దానిని ఇప్పుడు డాక్టరీ చదివించావంటే రేపు ఒక డాక్టరు పెళ్ళికొడుకుని తీసుకురావాలి. అసలు అలాంటి వాళ్ళు మన వాళ్ళల్లో దొరకద్దు. పోనీ చదువుకోవాలి అని అంత కోరికగా ఉంటే ఏ బిఏనో చదువుకోమను. మా తమ్ముడి మనవడు ఉన్నాడు. చక్కా రైల్వేలో మంచి ఉద్యోగమే చేసుకుంటున్నాడు. నువ్వు అంటే నేను పెళ్లి మాటలు మాట్లాడతాను అంది సుభద్రమ్మ కొడుకు వైపు చూస్తూ. కొడుకు తన మాట కాదంటే ఏం చేయాలో ముందే నిర్ణయించుకుని ఉందామే. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.